విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడ్డంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. మీరంటే మీరు కారణమంటూ నేతలు కౌంటర్స్ పేలుస్తున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింతగా వేడెక్కింది. టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. డ్రగ్స్ కు వైసీపీకి లింక్ ఉందన్న టీడీపీ ఆరోపణలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణాతో సంబంధం ఉందని ఆరోపించారు. అయితే సీబీఐ చెప్పిన అంశాల ఆధారంగానే తాము ఆరోపణలు చేశామంటోంది టీడీపీ. చంద్రబాబు ట్వీట్లోనే తమ వద్దనున్న ఎవిడెన్స్ కూడా జత చేశామని అంటోంది. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడ్డంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, మీరు చెప్పినట్లుగానే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ రవాణా విశాఖలో భారీ ఎత్తున 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్స్ పట్టుబడడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి పొలిటిసైజ్ అయిపోయింది మొత్తం వ్యవహారం కూడా. దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని వైసీపీ ఉందని టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాటలు యుద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలోనే ఈ వ్యవహారం ఈసీకి చేరడం అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఈ పంచాయతీ డ్రగ్స్ రవాణా పంచాయతీ అనేది ఈసీకి చేరింది. తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. డ్రగ్స్ రవాణాతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా వైసీపీని టార్గెట్ చేసుకుని ఎన్నికల్లో భారీ విధంగా లబ్ధి పొందే విధంగా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేస్తుంది అనేది ప్రధానమైన అభియోగం వైసీపీ వైపు నుంచి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ తరహా ఆరోపణలు చేయడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈసీని వైసీపీ నేతల బృందం కలిసింది. ఈ బృందంలో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లాది విష్ణు, సో ఇటువంటి నేతలందరూ కూడా ఉన్నారు. చాలా స్పష్టంగా ఈ రవాణా ఏదైతే జరిగిందో, విశాఖకు చెందిన డ్రగ్స్ రవాణా ఏదైతే జరిగిందో దాని వెనక చంద్రబాబు పురంధేశ్వరికి చెందిన బంధువులు, ఆ బంధువులకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళ పాత్ర ప్రమేయం చాలా ఎక్కువగా ఉందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వైసీపీని టార్గెట్ చేసుకుని ఈ తరహా ఆరోపణలు చేయడం చూస్తూ ఉంటే ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగానే టీడీపీ అడుగులు వేస్తోంది అనేది ప్రధానమైన అభియోగంగా వైసీపీ వైపు నుంచి టీడీపీ మీద వస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా టీడీపీ వైపు నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుంటూ ఇటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ట్వీట్ చేయడం అనేది, అది కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఏపీ సీఈఓ ఎంకే మీనాకు పేర్ని నాని, అలాగే మల్లాది విష్ణు, అలాగే లేళ్ల అప్పిరెడ్డి బృందం ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు టీడీపీ కూడా దీనికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం వెనక ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నేతలే ఉన్నారనేది టీడీపీ వైసీపీ మీద అభియోగం అవుతుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోనే తాము స్పష్టంగా ఈ ఆరోపణలు చేశాము, ఈ కామెంట్లు చేస్తున్నాము, ఖచ్చితంగా దీని వెనక వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, వాళ్ళకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయనేది టీడీపీ చెప్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ట్వీట్ కావచ్చు, తాము చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకునే చేస్తున్నాము. సిబిఐ చాలా స్పష్టంగా ఇచ్చిన సమాచారం మేరకు, అలాగే ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలను, అంటే ఆ కంటైనర్లను తెరవనివ్వకుండా స్థానికంగా కొంతమంది నేతలు, అలాగే స్థానికంగా ఉండే పోలీసులు ప్రభుత్వ ఒత్తిడి మేరకు తెరవకుండా అడ్డుకున్నారు అనే అంశాన్ని బేస్ చేసుకుని సిబిఐ ఏ అంశాలను అయితే ప్రస్తావించిందో అదే అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని వెనక దీని కోడ్ ఉల్లంఘనకు కింద రాదు అనేది టీడీపీ చేస్తున్న వాదనగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం వెనక ఇప్పుడే కాకుండా గతంలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుబడినా, డ్రగ్స్ ని సీజ్ చేసినా దాని వెనక ఏపీ మూలాలే ఉన్నాయనే విషయాన్ని చాలా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ స్థాయిలో సంచలనం రేకెత్తించే స్థాయిలో డ్రగ్స్ రవాణా జరగడం, అది కూడా ఎన్నికల తరుణంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తుందనేది టీడీపీ వాదనగా కనిపిస్తోంది రోజా. సో మొత్తం మీద ఈ ఈసీ వద్దకు ఈ డ్రగ్స్ రవాణా పంచాయతీ చేరింది. దీని మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈ వ్యవహారం వస్తుందా రాదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కొంత సమాచారాన్ని ఈసీ కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు చంద్రబాబు మీద, అలాగే టీడీపీ నేతల మీద
మీద వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర సీఈఓ పంపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద విశాఖ రవాణా డ్రగ్స్ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది మరిన్ని మలుపులు తిరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రధానంగా అస్త్రాలుగా చేసుకుంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మరింత మాటల యుద్ధానికి దారితీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ పిఎం చంద్రశేఖర్.